సూర్యాపేట రూరల్ మండలంలో గాంధీనగర్, ఎర్కారం, దుబ్బతండ, టేకుమట్ల గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆలోచన మేరకు ఇందిరా క్రాంతి పథకం పేరుతో రైతులు ఇంటి వద్దనే ధాన్యం కొనాలనే ఆశయంతో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. సూర్యాపేట రూరల్ మండలంలో గాంధీనగర్, ఎర్కారం, దుబ్బతండ, టేక్మట్ల గ్రామాలలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆలోచన మేరకు ఇందిరా క్రాంతి పథకం పేరుతో రైతుల ఇంటి వద్దనే ధాన్యం కొనాలనే ఆశయంతో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు దూర ప్రాంతాలకు పోకుండా దళారుల చేతిలో మోసపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పిఎస్సిఎస్ డిసిఓ ప్రవీణ్ కుమార్, టిఐసి చైర్మన్ అంజయ్య, సిఓ శ్యామ్ సుందర్ రెడ్డి, పిఎస్సిఎస్ సిబ్బంది వెంకటరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. కొద్దిగా వెడల్పు మామూలు మీ అంతా సహకరిస్తేనే తొందరగా అయిపోతుంది. కొద్దిగా బండ్లే రావాలి సార్, లారీలు వస్తే వార్డు నెంబర్లు మంచి రుమాలు కట్టి బిల్లు కూడా దగ్గర కలెక్టర్ గారు పొద్దున వస్తున్నారు.
అక్క వాళ్ళు మాట్లాడిందా? ప్లీజ్ 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 చెప్పిందా? ఇవన్నీ నాకు రాలేదు. కొద్దిగా మన ఆఫీస్ కార్డు మాట్లాడతారు. ఇక్కడ ఉన్న 3 సెంటర్లు మనమే ప్రస్తుత నుంచి కూడా మన కాంగ్రెస్ 3 కూడా ఈ ఫోటో ఏది అందరికీ నమస్కారం. ఈరోజు పిఏసిఎస్ ఆధ్వర్యంలో టేకుమట్టలో మనకు రైతుల కోసం పిఏసిఎస్ ద్వారా ఒక టేకుమట్ల ఒక సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి గారికి మరియు కౌన్సిలర్స్ మరియు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ గారు మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సిఓ గారికి, వెంకరెడ్డికి మరియు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ సెంటర్ని రైతులందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని మంచి ధాన్యాన్ని తీసుకొని వచ్చి తూర్పారబట్టి ఇక్కడ తాలు పిల్లలు గిట్ట ఏం లేకుండా వస్తే మ్యాచర్ ఉంటే తప్పకుండా కూడా ఈ సెంటర్ అయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి అందరూ కూడా కలయికతో ఏ ఇబ్బంది లేకుండా మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏదైనా సమస్యలు వస్తే చైర్మన్ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొని వస్తే లారీలు కానీ బస్తాలు కానీ ఏదైనా ఉంటే రైతులకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని పరిష్కారం చేసి రైతులకు కానీ సెంటర్ నిర్వాహకులకు కానీ ఇబ్బంది లేకుండా మేము కోఆర్డినేట్ చేసి తొందరగా అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ ఎల్కారం గ్రామ పంచాయతీలో ఈరోజు ఏదైతే మన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఇక్కడ 2 సెంటర్లు ఈ గ్రామంలో దుబ్బతండ ఒక సెంటర్ కూడా ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సీజన్లో కూడా రైతుకి ఇబ్బంది కాకుండా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ సెంటర్లను ఓపెన్ చేసింది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ఐకేపీ సెంటర్లు అనేవి 2004 తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు పెద్దలు మన ప్రియతమ నాయకులు దివంగత నేత రైతు పక్షపాతి అన్న దామోదర్ రెడ్డి గారి సూచనల మేరకు ఆ రోజున మంత్రిమండలి ఇక్కడ ఈ తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇందిరా క్రాంతి పథకం పేరు ఐకేపీ సెంటర్లను పెట్టేయడం జరిగింది. ఎందుకంటే రైతు మోసపోవద్దు, దళారుల చేతులు పోవద్దు పంట అనేది ఒక సదుద్దేశంతో వారి కళ్ళాల కాడనే ఒక 2 గ్రామాలకు 3 గ్రామాలకు చూసి ఈ సెంటర్లను జరగడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వాటితో పాటు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు అయితేంది, అదేవిధంగా ఫార్మర్స్ ప్రొక్యూర్ సెంటర్ తోటి వాటితో అయితేంది, ఎన్డీసీఎంఎస్ ద్వారా అయితేంది కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ధాన్యం అమ్ముకునే విధంగా ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మంచి మద్దతు ధర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2389 రూపాయలు రైతుకు మంచి మద్దతు ధర ఇక్కడ గిట్టుబాటు ధర ఇస్తూ ఇక్కడ రైతులను ప్రోత్సహించి ఇక్కడ మార్కెట్లో అమ్ముకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియపరుస్తూ సామాన్యమైన ఓట్లకు కూడా 2369 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏదైతే
భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సన్న ఓట్లు వేసుకుంటే 500 రూపాయలు బోనస్ ప్రకటించి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితేంది, మన జిల్లా మంత్రివర్యులు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్కి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రైతు సన్న ఓట్లు పండిస్తే ఆ సన్న ఓట్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ప్రతి పేదవానికి కూడా, సంపన్నులే కాదు ఉన్న వాళ్ళే కాదు, ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తిన సదుద్దేశంతో సన్న బియ్యం కూడా పేదవారికి అందించే చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈ సూర్యాపేట తాలూకా విషయానికి వస్తే ఇప్పటి వరకు 109 సెంటర్లు ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతా ఉంది. నిన్నమ్మన్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు తన సమర్థవంతంగా పోయిన సీజన్ అంతకుముందు సీజన్ కూడా ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా మా మార్కెట్ పాలక వర్గం కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రైతుకు అండగా ఉండి మంచి రైతుకు గిట్టుబాటు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి, రైతుకు ఇబ్బంది లేకుండా చూసుకునే పద్ధతిలో ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం.